సో ఉప్పల్ గణేష మండపం పరిధిలో ఈ రోజు మరి ఇక్కడ వచ్చినటువంటి అధ్యక్షులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కార్యక్రమం నిర్వహించారు. ఈ ముఖ్య అతిథికి ఏసీపీ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఈ రోజు మండపానికి వచ్చారు, మీరు ముఖ్యంగా ఎలాంటి ముఖ్య సూచన చేస్తున్నారు ఈ మండప అధ్యక్షులకు? ప్రజలందరూ మండప నిర్వాహకులకు మేము కోరుకునేది ఏంటంటే వాలంటీర్స్ని పెట్టండి. భక్తులు వచ్చినప్పుడు క్యూ లైన్ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నైట్ టైం కూడా ప్రజెంట్ ఉంటే వాళ్ళు నైట్ టైం కనీసం ముగ్గురన్నా నిర్వాహకులు ఎవరన్నా ఉంటే వంతుల వారిగా మేలుకతో ఉంటే వాళ్ళు నైట్ టైం ఎనీ ఇన్సిడెంట్ జరిగినా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీలవుతుంది. కాబట్టి మేము ఇమీడియట్గా రీచ్ అయిపోయి యాక్షన్ తీసుకోవడానికి వీలవుతుంది. తర్వాత మేము ముఖ్యంగా కోరేది ఏంటంటే మట్టి గణపతులనే మీరు ప్రతిష్ఠించండి. మట్టి గణపతులు పర్యావరణ హితంగా ఉంటాయి కాబట్టి మీరు మట్టి గణపతులను ప్రోత్సహించండి. తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో సౌండ్ పొల్యూషన్ లేకుండా టైం ప్రకారం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 10 o'clock మాత్రమే పెట్టేసి సౌండ్ పొల్యూషన్ లేకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కొత్త కాలనీలు వెలుస్తాయి, కొత్తగా గణేషులు పెట్టాలనుకున్న వాళ్ళు ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి? మీరు కొత్త మండపాలు కాకుండా పాత ఏం చెప్తున్నారు కదా? అంటే పాత ప్లేసెస్లో కొత్త విగ్రహాలు కాకుండా కొత్త కాలనీస్ ఏమైనా కొత్త కాలనీస్ వెలిస్తే వాళ్ళు పెట్టుకోవచ్చు. అట్లాంటి ఇబ్బంది ఏం లేదు. మేము సహకరిస్తాం అందరికీ. ఏంటంటే మరీ మనము పాత ప్లేస్లోనే రెండు పక్క విగ్రహాలు పెట్టేసి అలా లేకుండా పాత ప్లేసెస్లో పాత విగ్రహాలు కంటిన్యూ చేసుకుంటూ కొత్త కాలనీస్ ఏమైనా వెలిస్తే కొత్త విగ్రహాలు పెట్టుకోవడానికి మేము అనుమతులు ఇస్తాం. అప్లికేషన్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు పర్మిషన్ ఇస్తుంది సార్ మీరు? అది ఆన్లైన్ అప్లికేషన్ వెంబడే మేము కన్సర్న్ ఆల్ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉంటే ఇమీడియట్ 24 hours లోపల ఇచ్చేస్తాం. థ్యాంక్స్.